అదే నమస్కారం. ఈరోజు సునీత ఎవరు మన వివేకానంద వాళ్ళ అమ్మాయి. ఆమె ఒక దాన్ని పిటిషన్ అనవచ్చు, లేదంటే ఒక రిక్వెస్ట్ అనవచ్చు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కేసు మరల ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇందులో హత్య చేయటానికి ప్రోత్సహించిన వాళ్ళు, హత్య చేయబోతారని ముందే తెలిసిన సైలెంట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ లెక్కల మొత్తం బయటికి తేలి అని చెప్పేసి పాపం అంది. బట్ డైరెక్ట్గా అంటున్నప్పుడు జగన్కి ఆయన సత్యమైన భారత్కి తెలుసు అని చెప్పేసి అంటది. బట్ వాళ్ళు ఎంతవరకు విచారణ పిలవలేదు, అసలు వాళ్ళు చార్జ్షీట్లు ఎక్కడ వాళ్ళ పేరు లేవు అని చెప్పేసి అంటది. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎంతో 8 మందో 10 మంది ఎవరో ఉన్నారు. వాళ్ళలో ఎర్రగంగిరెడ్డి, తర్వాత సునీల్ యాదవ్ ఎవరు ఒక అతను, తర్వాత ఇంకా అతను ఉమామహేశ్వర రెడ్డి, ఇంకెవరు ముగ్గురు ఇంకా జైల్లోనే ఉన్నారు. చాలామంది బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆ బెయిల్ మీద ఉన్న వాళ్ళలో కీలకమైనటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. ఇప్పుడు ఆయనని జైల్లో పెట్టాలి అంటే ఆయన తప్పు వేసినట్టు ప్రూవ్ అవ్వాలి. అలా ప్రూవ్ అవ్వాలంటే ఇక విచారణ మొత్తం అయిపోయినాయి, ఇక హీరింగ్ స్టార్ట్ కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్పాలి. అలా వాళ్ళు చెప్పాలి అన్నప్పుడు ఈమె సునీత ప్రతిసారి కూడా ఏం చేస్తుంది, ప్రతిసారి అంటే మీరు ఇంకా విచారణ చేస్తామని చేయలేదు, ఇంకా కొంతమంది పేర్లు ఉండాలి, ఇక్కడ అక్యూజ్డ్ పేర్లు లేవు అంటుంది. సిబిఐ ఏమో లేదు అయిపోయింది అంటున్నారు. ఆమె ఇంటెన్షన్ ఏమో భారత్ని జగన్ని పెట్టాలి అని. ఎందుకు వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరగదు అని చెప్పేసి. నిజమే, ఆ రోజు అసలు గొడ్డల పొట్టి ఎవరు ఎలా చంపారు ఎలాంటి మొత్తం ఎక్స్ప్లెనేషన్ జగనే కదా. బట్ సిబిఐ వాళ్ళు నిజంగా జగన్ కాపాడేశారు. అగైన్ ఫైనల్ కూడా మరలా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరలా విచారించినప్పుడు కూడా అవసరం లేదండి అని సిబిఐ వాళ్ళు కోర్టుకు చెప్పేశారు. సిబిఐ కోర్టు కూడా ఇక ఇక్కడితో క్లోజ్ అమ్మా, ఇక విచారణ మొత్తం అయిపోయినట్టే, ఏంటి ఇక హీరింగ్ స్టార్ట్ అయిపోయింది. సిబిఐ విచారణ మొత్తం అయిపోయింది, ఇక కోర్టులో విచారణ ప్రారంభమైద్దా, హీరింగ్ ప్రారంభమైద్దా, అది స్టార్ట్ అయింది. ఇంక మనకి అప్పుడు చూసుకుందామా అని చెప్పేసి అన్నారు. సో జగన్ అండ్ ఆయన సత్యమని ఫుల్ సేఫ్. ఇది కాకదండి హత్య కేసుకి ఇంకా వాళ్ళకి సంబంధమే లేదు. సంబంధం ఉన్నది ఎవరికి అంటే ఆల్రెడీ చార్జ్షీట్ పేర్లు పెట్టినటువంటి ఈ వెనక లిస్ట్ ఫోటోలు పెడతాను, అర్థం చూసుకుంటామండి. ఎర్రగంగిరెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి ఎవరో వాళ్ళు, తర్వాత సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, తర్వాత వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, దస్తగిరి, ఆయన పిఎన్ ఎవరో ఉన్నాడు అతను, కృష్ణారెడ్డి, ఇంకా అతను ఎవరో ఉన్నారు. సో ఓవరాల్గా అన్నప్పుడు జగన్ ఫుల్ సేఫ్. మొత్తానికి ఆయన ఢిల్లీ వెళ్తూ వస్తూ అనుకున్నది సాధించేస్తున్నాడు. తన విషయంలో తన బాబాయికి చంపేదానికి సంబంధించి ఏమాత్రం సంబంధం లేదు అని నమ్మేద్దాం. మనం కూడా నమ్మేద్దాం. కోర్టు చెప్పింది కదా. పాపం సునీత మాత్రం నమ్మటం కష్టం, ఎందుకంటే ఆమె నిజం తెలుసు కాబట్టి.